హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈరోజు మనం వొకాబులరీ గురించి తెలుసుకుందాము. వొకాబులరీ అంటే వర్డ్స్ గురించి, వర్డ్స్ మీనింగ్, సినోనిమ్స్, రిలేటెడ్ వర్డ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ రెండే, గ్రామర్, వొకాబులరీలో మనకి వర్డ్స్ మీనింగ్స్ ఇవన్నీ తెలుసుకుంటాం కదా. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి అంటే క్లాస్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ప్రతి దగ్గర మనకి వర్డ్ అనేది, ఆ వర్డ్ మీనింగ్ తెలిస్తేనే మనం అవన్నీ సాల్వ్ చేయడానికి, ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఫస్ట్ డైలీ మనం ఒక్కొక్క వర్డ్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ సింపుల్ వర్డ్స్ చూద్దాము, తర్వాత కొంచెం టఫ్గా ఉండేవి అండ్ డిఫరెంట్గా ఉండే వర్డ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈరోజు వర్డ్ ఏంటంటే సక్సెసివ్. మనకు సక్సెస్ తెలుసు, సక్సెసివ్ అంటే ఏంటో ఈరోజు చూద్దాం. సక్సెసివ్ అంటే ఫాలోయింగ్ వన్ ఆఫ్టర్ అనదర్ వితౌట్ అదర్స్ కమింగ్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు 1 2 3, 1 వెంటనే ఏమొచ్చింది, 2 వచ్చింది, 2 వెంటనే 3 వచ్చింది. అదే 1 3 అని రాసామనుకోండి, సక్సెసివ్ వెంటనే రావట్లా, బ్రేక్ అనేది పడుతుంది. ఇక్కడ ఏమనుకున్నాం, ఫాలోయింగ్ వన్ ఆఫ్టర్ అనదర్ వితౌట్ అదర్స్ కమింగ్ ఇన్ బిట్వీన్. సో ఈ మధ్యలో ఏమి రావు, దీని వెంటనే ఇది అంటే వెంటనే మధ్యలో ఎవరి ఇంటరప్షన్ లేకుండా వెంటనే వచ్చేదాన్ని సక్సెసివ్. మనకి ఈ వొకాబులరీలో ఇంకా 2-3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే స్పెల్లింగ్స్ కూడా మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఐడెంటిఫై చేయొచ్చు. స్పాటింగ్ ఎర్రర్స్లో మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఉందనుకోండి, ఈ స్పెల్లింగ్ ఇది రాంగ్గా ఉంది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ మీనింగ్ తెలుసు, సినోనిమ్స్ తెలుసు. ఒకవేళ ఈ వర్డ్ లేదు, మనకి క్లోజ్ టెస్ట్లో ఈ వర్డ్ లేదు, సమ్ బ్యాక్ టు బ్యాక్ అనో సీక్వెన్షియల్ అనో ఈ వర్డ్ ఉంది అంటే ఈ వర్డ్ దీనికి సినోనిమ్, అంటే దీని ప్లేస్లో ఇది రావచ్చు, ఇది పెట్టచ్చు మనము అంటే ఎజంప్షన్ అనమాట. ఇది లేకపోయినా దీని బదులు ఇది. సినోనిమ్ అంటే ఏంటంటే సేమ్ మీనింగ్. సక్సెసివ్ అన్న బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు మనకి మ్యూజిక్ ఛానల్స్లో పెడతా ఉంటారు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్, అంటే బ్రేక్ ఉండదు, లైన్లో సాంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, అదనమాట. అంటే సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్, సేమ్గా ఉండే అనమాట వర్డ్స్. రిలేటెడ్ వర్డ్స్ కూడా అంతే. ఈ సక్సెసివ్ వర్డ్లో మనం ఈ వర్డ్స్ అన్నీ పెట్టచ్చు. యాంటోనిమ్స్ అంటే ఏంటి, సక్సెసివ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాదు, ఈ సక్సెసివ్ మీనింగ్ ఏదైతే ఇస్తుందో దానికి ఎగెనెస్ట్గా ఉండే మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని యాంటోనిమ్స్ అంటారు. సో ఈరోజు ఫస్ట్ వర్డ్ ఏమనుకున్నాం, సక్సెసివ్. స్పెల్లింగ్స్ కూడా మనకి ఇక్కడ ఉపయోగపడతాయి, సినోనిమ్స్ ఇవి కూడా ఉపయోగపడతాయి. సో ఫాలోయింగ్ వన్ ఆఫ్టర్ అనదర్ వితౌట్ అదర్స్ కమింగ్ ఇన్ బిట్వీన్ అంటే లైన్లో మధ్యలో ఏ ఇంటరప్షన్ లేకుండా అనే వర్డ్ సక్సెసివ్ మీనింగ్ ఏంటంటే అదనమాట. సో సినోనిమ్స్ చూద్దాం. సినోనిమ్స్ బ్యాక్ టు బ్యాక్, సీక్వెన్షియల్ అంటే ఒక పద్ధతిలో, ఒక లైన్లో, సీక్వెన్షియల్ స్ట్రైట్గా మధ్యలో ఏ ఇంటరప్షన్స్ లేకుండా. సక్సీడింగ్ అంటే ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీ గారు మన్మోహన్ సింగ్కి సక్సీడింగ్ అంటే వెంటనే ఆయన తర్వాత వచ్చారు, మధ్యలో ఏ పిఎం రాలేదు. సో అలాగే ప్రతిభా పాటిల్ తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు, అట్లా సక్సెసివ్ వాళ్ళ తర్వాత వాళ్ళు వచ్చేసారు, మధ్యలో ఎవరు రాలేదు. మనకి కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఒకటి తర్వాత ఒకటి ఈవెన్ నెంబర్స్ అన్నీ ఒక లైన్లో, అంటే మధ్యలో ఇంటరప్షన్ ఏం లేదు, మధ్యలో ఆడ్ నెంబర్ రాదు, మధ్యలో ఈవెన్ నెంబరే వస్తుంది. అట్లా ఆ వర్డ్ని సక్సీడింగ్ మనం చూసాం. స్ట్రైట్, సీక్వెన్షియల్, బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ సక్సెసివ్కి సినోనిమ్స్. అండ్ ఇవి చూడండి, రిలేటెడ్ వర్డ్స్ అంటే దానికి రిలేట్ అయినాయి. సీరియల్ అంటే ఏంటి, మనకి మండే టు సాటర్డే సీరియల్స్ వస్తాయి, అంటే ఒకరోజు ట్యూస్డే ఆగిపోతుందా, లేదు కదా, మండే నుంచి సాటర్డే వరకు రోజు పర్టికులర్ టైంలో ఆ సీరియల్ వస్తూనే ఉంటుంది, అంటే బ్రేక్ అనేది లేదు. అలాగే చూడండి, కాన్స్టెంట్గా 12ంటికి ఈ సీరియల్, 12ంటికి ఈ ప్రోగ్రాము, అంటే 12ంటికి ప్రతిరోజు అది వస్తుంది.
మళ్ళీ సండే బ్రేక్ అవుతుంది, కానీ మండే నుంచి సాటర్డే వరకు మనకి బ్రేక్ ఏం అవ్వట్లేదు కదా. సో అది కాన్స్టెంట్ కంటిన్యూస్గా ప్రతిరోజు వస్తుంది. అన్ఇంటరప్టెడ్. సో మధ్యలో ఇంటరప్షన్ అనేది జరగట్లేదు, కంటిన్యూస్గా వస్తుంది. ఫాలోయింగ్ అంటే సక్సెసివ్ అంటే ఫాలోయింగ్ అంటే ఏంటి, ఒకరి తర్వాత నెక్స్ట్ ఫాలోడ్ బై. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూకి ఒక అతను పిలిచారు, తన తర్వాత ఎవరు అని అంటే ఇంకొకళ్ళు వస్తారు. అట్లా ఫాలోయింగ్, నెక్స్ట్ అని అనమాట. లేటర్ తర్వాత, నెక్స్ట్ తర్వాత, సీక్వెంట్ అంటే సీక్వెన్షియల్లో, సబ్సిక్వెంట్ అంటే వాళ్ళ తర్వాత అని. సో సక్సెసివ్ అంటే ఏంటనుకున్నాం, సినోనిమ్స్ బ్యాక్ టు బ్యాక్, సీక్వెంట్, సీక్వెన్షియల్, స్ట్రైట్, సక్సీడింగ్, కాన్సిక్యూటివ్, సీరియల్, కాన్స్టెంట్, కంటిన్యూస్, అన్ఇంటరప్టెడ్, ఫాలోయింగ్, లాటర్, నెక్స్ట్, సబ్సిక్వెంట్. అంటే ఈ సక్సెసివ్ వర్డ్ ప్లేస్లో మనం ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి యాంటోనిమ్స్ అనేది చూద్దాం. యాంటోనిమ్స్ అంటే ఏంటి, ఇప్పుడు సీక్వెన్స్లో సక్సెసివ్ అంటే సీక్వెన్స్లో రావడం అనుకున్నాం. యాంటోనిమ్ అంటే ఏమవుద్ది, సీక్వెన్స్లో లేకపోవడం, ఒక పద్ధతిలో లేకపోవడం. సో ఇది చూడండి, ఇన్కాన్సిక్యూటివ్, ఇన్కాన్సిక్యూటివ్, నాన్ కాన్సిక్యూటివ్ అన్న ఇన్కాన్సిక్యూటివ్ అన్న ఒకటే సేమ్ మీనింగ్ వస్తుంది. ఎందుకు ఇది కూడా ఇచ్చానంటే రెండు సేమ్ మీనింగే, మనం ఇదైనా యూజ్ చేయొచ్చు, ఇదైనా యూజ్ చేయొచ్చు. నాన్ సీక్వెన్షియల్ ఏంటి, సక్సెసివ్ అంటే ఒక లైన్లో రావడం, ఇదేంటి ఒక లైన్లో రాకుండా ఇష్టం వచ్చినట్టు ఒక ప్రాసెస్, ఒక పద్ధతి లేకుండా రావడాన్ని నాన్ సీక్వెన్షియల్ ఆర్ నాన్ కాన్సిక్యూటివ్, నాన్ కాన్సిక్వెంట్ అండ్ ఇన్కాన్సిక్యూటివ్. ఈ వర్డ్స్ అన్నీ యాంటోనిమ్స్ వస్తాయి. సో నెక్స్ట్ మనం వీటికి ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఆన్ టు కాన్సిక్యూటివ్ జనరేషన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ తాతలు, నెక్స్ట్ తండ్రులు, తర్వాత ఇప్పుడు పిల్లలు. అంటే ఒక కాన్సిక్యూటివ్ జనరేషన్స్, మధ్యలో బ్రేక్ ఏం పడలేదు, మధ్యలో ఈ పేరెంట్స్ లేకుండా వీళ్ళు రారు, అంటే ఒక కాన్సిక్యూటివ్ జనరేషన్స్. తర్వాత ఐ హ్యావ్ డయాగ్నైజ్డ్ 3 సక్సెసివ్ అటాక్స్. అంటే ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకుందాం, సెకండ్ హార్ట్ అటాక్ అంటే నెక్స్ట్ దీని తర్వాతే వచ్చిన అటాక్, లేదంటే ఒక బిల్డింగ్ మీద అటాక్ జరిగింది అనుకున్నాం, అంటే 3 సక్సెసివ్ అటాక్స్. అంటే వరుసగా ఎలాంటి అటాక్స్ జరిగాయి వాటిని అనలైజ్ చేస్తారు, వాటిని డయాగ్నైజ్ చేస్తారు. అంటే వెంటనే జరిగిన వాటిలన్నిటిని డయాగ్నైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ షీ అరేంజ్డ్ ద బ్లాక్స్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్. ఇప్పుడు 1 2 3 4 5 ఈ బ్లాక్స్ అనుకుందాం. ఈ బ్లాక్స్ అన్నిటిని నేను ఇష్టం వచ్చినట్టు అరేంజ్ చేయలేదు, బట్ ఒక సీక్వెన్స్లో 1 2 3 4 5 ఆర్ ఏబిసిడి అలా ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేశాను. సో ఇది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉన్నాయి. 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు మనం మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ చేసినప్పుడు. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనం రాస్తాం. తర్వాత నాన్ కాన్సిక్యూటివ్ డేస్ పర్ వీక్. ఇప్పుడు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని అది సక్సెసివ్గా ఉన్నాయి, కాన్సిక్యూటివ్గా ఉన్నాయి. నాన్ కాన్సిక్యూటివ్ అంటే ఇప్పుడు నేను షాపింగ్కి మండే వెళ్తాను, మళ్ళీ ఎప్పుడో థర్స్డేనో వెన్స్డేనో వెళ్తాను, అంటే ఒక బ్రేక్ అనేది పడుతుంది, నేను రోజు వెళ్ళట్లేదు. సో అప్పుడు నాన్ కాన్సిక్యూటివ్ డేస్ పర్ వీక్. ఇట్ ఈజ్ నాట్ ఏ ఇన్కాన్సిక్యూటివ్ డీడ్. యాక్చువల్లీ అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తను మళ్ళీ చదివి మళ్ళీ రాయాలి, కానీ అతను ఏం చేశాడు, మళ్ళీ రాయలేదు. అంటే కాన్సిక్యూటివ్ ఒక లైన్లో జరగాలి పని, తను మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, కానీ ప్రిపేర్ అవ్వకుండా ఆపడాన్ని ఇన్కాన్సిక్యూటివ్ డీడ్. అతను అలా చేయలేదు, అది ఆ పని ఒక పద్ధతిలో జరగాలి, కానీ ఆ పద్ధతిలో జరగలేదు. నెక్స్ట్ హీ ఆల్వేస్ రైట్స్ ఇన్ ఏ నాన్ సీక్వెన్షియల్ ఫామ్. ఇప్పుడు రికార్డ్ ఒకటి పెట్టాలి, ఒక సీక్వెన్స్లో పెట్టాలి, కానీ అతను ఒక పేపర్ ముందుది ఒక పేపర్ వెనకది అట్లా ఒక సీక్వెన్స్ లేకుండా పెడతాడు, అలా రాస్తాడు, అప్పుడు నాన్ సీక్వెన్షియల్ ఫామ్. నెక్స్ట్
మోడీ ఈజ్ సక్సెస్డ్ బై మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ తర్వాత మోడీ పిఎం అయ్యాడు. అంటే ఈయన తర్వాత సక్సెస్, వెంటనే మోడీ అనే ఆయన పిఎం అయ్యాడు. సో ఇది సక్సెసివ్ గురించి. సో మీకు యూజ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. Hope you like the video. Please do like, share and subscribe. Bye bye.